ఈరోజు ఒక బిగ్ డే, దానికి ఒక డెసిజన్ వచ్చే డే. సో దీని మీద సర్వత్ర ఉత్కంఠ కనపడతా ఉంది అందరిలో కూడా. సో నేడే పోలింగ్ 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు తీర్పు చెప్పనున్న 52,17,000 ఓటర్లట. విధుల్లో 41,000 మంది సిబ్బంది. మక్తల్ ఘటనతో వేడెక్కిన రాజకీయం. సో ఎల్లుండ కౌంటింగ్ అంటే 13వ తారీఖు కౌంటింగ్ ఉండబోతా ఉంది. సో 2,981 స్థానాలు, 12,944 మంది అభ్యర్థులు. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ విధానంలో జరిగే ఈ ఎన్నిక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సిబ్బంది ఇప్పటికే తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మక్తల్లో బీజేపీ అభ్యర్థి మహాదేవ్ ఆత్మహత్య ఘటన, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ ఆరోపణల నడుమ ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతుంది. ఈ నెల 13న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుందట. ఎన్నికలు జరుగుతున్న బరిలో నిలిచిన 12,944 మంది అభ్యర్థులు భవిత్యాన్ని 51,17,413 మంది ఓటర్లు తేల్చనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 41,000 మందికి పైగా సిబ్బందిని నియమించారు. 8,191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటన్నిటిలోనూ వెబ్ కాస్టింగ్ ద్వారా నిఘా ఉంచారు. పార్టీ గుర్తుపై జరగనున్న ఎన్నికలు కావడంతో రాజకీయ పార్టీలన్నీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సో హోరాహోరీ ప్రచారాలు జరిగాయి. సో ఫైనల్గా ఈరోజు ఓటర్ల చేతిలోకి వెళ్ళిపోయింది ఈ ఎన్నిక అనేది. సో ఓటర్లు ఏం డిసైడ్ చేయబోతున్నారని సర్వత్రా ఉత్కంఠ కనపడతా ఉంది. సో ఇంకో పక్క అనఫిషియల్గా జరగాల్సినవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ సీక్రెట్గా చేసుకున్నప్పటికీ పైకి తెలియట్లేదు. కానీ కాంగ్రెస్ వాళ్ళు కనీసం ఇట్లా గుండె సూది ఇట్లా పక్కన పెట్టినా కానీ మొత్తం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. సో ఇంకా మినిస్టర్లు ఆయా మున్సిపాలిటీలు వదిలి కార్పొరేషన్ ఏరియాలు వదిలి బయటికి రావట్లే. విచ్చలవిడిగా అక్కడే మకాం వేసి మొత్తం ప్రజలందరినీ దగ్గర పిలుచుకుని వాళ్ళకి ప్రలోభ పెట్టి డబ్బులా లేకపోతే ఇంకొకట ప్రలోభ పెట్టి వాళ్ళని ఓట్లేసే విధంగా ప్రోద్బల పెడతా ఉన్నారు వాళ్ళని. సో ఏ రకమైన సిచ్యువేషన్స్ వస్తాయి అనేది చూడాలి. ఈ 13వ తారీఖు లెక్కింపు తర్వాత ఎవరి ఫేట్ ఎట్లా ఉందనేది తేలిపోతుంది.